హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మీకు ఒక చిన్న బ్యూటిఫుల్ రెసిపీ చూపించబోతున్నాను. అది ఏంటి అంటారా, చిన్న సట్ట చేపల కర్రీ. సో ఇక్కడ మా నెల్లూరులో చాలా బాగా చేసుకుంటారు. సో నేను ఈరోజు ఎలా చేసి చూపిస్తాను అనేది మీకు చెప్తాను. ఓకేనా? చూడండి, ఒకసారి చేపలు చూడండి. చూసారా, చేపల్ని ముందు నీట్గా క్లీన్ చేసేసుకొని ఈరోజు ఇట్లా పసుపు కొంచెం ఉప్పు వేసి పెట్టుకున్నాము. సో దీంట్లో కావాల్సిన పదార్థాలు వచ్చేసి మామిడి మొక్కలు అయితే మస్ట్ చూడండి, తర్వాత చింతపండు, తర్వాత టమోటా, ఆనియన్స్, పచ్చిమిర్చి. సో ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలను చూసారు కదా. సో ఇప్పుడు మనం ఎలా తయారు చేస్తాం అనేది చూపిస్తాను. ఓకేనా? గెట్ రెడీ. సో చింతపండు పులుసు, మామిడికాయలు అన్నీ కలిపి ఉప్పు, కారం, పసుపు అన్నీ చేపల్లో వేసేసి ఇలా అయితే మనం ఈరోజు దాన్ని నీట్గా పులుసు కాదు కొంచెం గుజ్జులాగా తయారు చేస్తున్నాం అనమాట ఈ కర్రీని. సో ఇప్పుడు ఈ తిరగమాత పోసేసుకొని మనం మంచిగా ఉడకనిద్దాం. ఓకేనా? సో నూనె అయితే వేసాను. సో మీరు కూడా ఎక్కువ నూనె అయితే ఉంచుకోండి. నూనె ఎక్కువ లేకపోతే చేపల కూర బాగుండదు అండ్ నీసు వాసన వస్తుంది. నూనె ఎగిన తర్వాత దాంట్లోకి ఏమేస్తాను అనేది నేను చూపిస్తాను. సో ఇప్పుడు నూనె అయితే వేడెక్కింది. దీంట్లో మస్ట్ ఈ తిరగమాత వేసుకోవడం నేర్చుకోవాలండి. ఫస్ట్ మెంతులు అయితే కంపల్సరీ, ఫస్ట్ మెంతులు వేయాలా, తర్వాత ఇదిగో ఈ జీలకర్ర తిరగమాతలోనే ఉంటుంది, తర్వాత ఇదిగో ఆవాలు, తర్వాత కచ్చా పచ్చా దంచుకొని చితగొట్టుకున్న తెల్లగడ్డ. సో ఇవి మస్ట్ చూడండి, ఇవి అయితే మర్చిపోకూడదు. తర్వాత 2 ఎండుమిరపకాయలు, అది కూడా సన్న మంట మీదే తిరగమాత వేసుకోవాలి, లేకపోతే టేస్ట్ మారిపోతుంది అండ్ మాడవాసన వస్తుంది మాడిపోతే. తర్వాత కరివేపాకు. సో ఇవన్నీ అయిపోయినాయి కదా. ఇప్పుడు మనం కూర పోసేసుకుందాం. ఎందుకంటే ఎక్కువ కూడా మాడిపోకూడదు. చూడండి, ఇప్పుడు కూర వేసుకుందాం కదా. అందరూ నూనెలోనే వేయించుతామంటారు టమోటాకాలు, అలా కాదు. ఇప్పుడు ఏవైతే ఉన్నాయో పోయంగానే, సో ఇవైతే టమోటా ముక్కలు, ఎర్రగడ్డ ముక్కలు ఇలా వేసుకుంటేనే టేస్ట్ వస్తుంది. నూనెలో ఒకసారి నూనెలో కానీ టమోటా, ఎర్రగడ్డ వాడిందంటే అస్సలు బాగుండదండి. కూర పోసుకున్న తర్వాత టమోటా ముక్కలు వేయాలి. సో అప్పుడే కూర టేస్టీగా ఉంటుంది. ఇది మటుకు మర్చిపోకండి. ఓకేనా? సో ఇప్పుడు ఐ ఫ్లేమ్లో మంట పెట్టుకొని ఇప్పుడు ఈ టమోటా ముక్కలు ఇవన్నీ వేసాం కదా, ఎర్రగడ్డ అండ్ పచ్చిమిర్చి, ఇవన్నీ మంచిగా కలబెట్టుకోవాలి. కలబెట్టుకున్న తర్వాత ఇవి ఉప్పు, పసుపు, కారం అంతా సరిపోయిందా లేదా, ఇంకేమైనా పడుతుందా ఏంటనేది ఒకసారి చూసేసుకొని మూత పెట్టేసామంటే మనకి చేపల కర్రీ అసలు మీరు ఫైనల్గా చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో. సో ఇప్పుడు కూరలు అయితే మనం అన్ని కలిపేసేసి మొత్తం తిరగమాత పోసేసి పెట్టేసాం కదా. ఇప్పుడు అసలు సిసలైనది ఒక విషయం చెప్తాను మీకు. అదేంటి అంటే పైపొడి. మీకు ఆల్రెడీ లాస్ట్ టైం చేపల పులుసు చేసినప్పుడు కూడా చెప్పాను కదా పైపొడి అంటే. ఇప్పుడు ఈ చిన్న చేపలకు కూడా పైపొడి వేసుకుంటే చాలా బాగుంటుందండి, ఇంకా టేస్ట్ రెట్టింపు అవుతుంది. సో అందుకని పైపొడి మట్టుకు ఎవరు స్కిప్ చేయకండి, కంపల్సరీ వేసుకోవాలి. సో వాటిలోకి ఏమేమి పదార్థాలు తీసుకోవాలని నేను చెప్తాను, నోట్ చేసుకో. పైపొడి చెప్పాను కదా. పైపొడిలో కావాల్సిన పదార్థాలు వచ్చేసి ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు, 2-3 మిరియాలు అంతే అనమాట. సో ఇవి క్వాంటిటీని బట్టి తీసుకోండి పొడికి. అంటే ఇప్పుడు మనం 1.5 kg కాబట్టి దానికి తగ్గట్టు పొడి తీసుకున్నాము. సో హెవీ అయితే కూడా కొంచెం ఎక్కువ తీసుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు అవన్నీ మనం దోరలుగా వేయించుకొని మిక్సీ పట్టేసుకుందాం. సో చాలా దోరగా వేయించుకోవాలండి. ఇది పైపొడి అంటే వేయించుకునే విధానంలో వస్తుంది అనమాట. ఎక్కువ మంట పెట్టినా ప్రమాదమే, తక్కువ అట్లా అని చెప్పేసి పచ్చిగా ఉంటే పచ్చివాసన వస్తుంది. మోయినంగా దోరలుగా వేయించుకొని పొడి పట్టుకోవాలి. సో కూర ఫైనల్గా చూడండి ఎట్లా వచ్చిందో, మంచిగా నూనె కనిపిస్తూ రెడ్ కలర్లో వచ్చింది కదా. సో ఇప్పుడు దగ్గర పడింది కాబట్టి కూర మనం చేసుకున్నటువంటి ఈ పైపొడి వచ్చేసి ఫైనల్గా దించేసుకుందాం. సో ఫైనల్లీ కూర రెడీ అయిపోయింది. నోరూరుంచే టేస్టీ చిన్న చేపల పులుసు. సో నోరూరుంచే కమ్మని చేపల పులుసు. సో ఇంకెందుకు ఆలస్యం, మనం చేసిన చిన్న చేపల టేస్టీ పులుసు టేస్ట్ చూసేద్దాం. ఒకసారి చూడండి. బా టేస్ట్ అదుర్సండి. మాటలు లేవు ఇంకా, సో మాట్లాడుకోవడం లేవు. సో అంత అద్భుతంగా ఉంది. సో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ నేను తింటాను, బ్రోని గడ అరుస్తున్నాడు పెట్టమనేసి. సో అంత అద్భుతంగా ఉంది. అది అయితే వేరే లెవెల్ అండి. ఇదే విధంగా మీరు కూడా రెడీ చేసుకొని తినండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి సో మచ్. బాయ్ బాయ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే, బాయ్ బాయ్.